ముందుగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ఈ శీఘ్రస్ఖలనం అనే సెక్షువల్ ప్రాబ్లమ్ రావడానికి గల ముఖ్య కారణాలు ఏమిటి అనేది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న ముఖ్యమైన టాపిక్. జనరల్గా చాలామంది మగవాళ్ళు కామన్గా సెక్షువల్గా ఎదుర్కొనే ఒక ప్రాబ్లం ఏమిటి అనంటే ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది. అయితే ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ రావడానికి అది ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క కారణం వల్ల ఉంటుంది. ఎక్కువ మందిలో ఉండే ఒక కామన్ రీజన్ ఏమిటి అనంటే ఎక్సెసివ్ మాస్టర్బేషన్. అంటే ఎవరైతే ఈ చిన్న వయసులో ఈ 20 years 25 years ఏజ్ గ్రూప్లో ఎక్కువగా పాన్ వీడియోస్ చూసి మాస్టర్బేషన్ చేసుకుంటారో అటువంటి వాళ్ళలో ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లం రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకనంటే మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల చాలామంది అనుకున్నట్లు పెన్నిస్లో ఉన్న రక్తనాళాల్లో నరాలు డ్యామేజ్ కావు, కానీ ఎక్కువగా పాన్ వీడియోస్ చూసి మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల ఆ సెక్షువల్ టైం అనేది తగ్గిపోయి ఆ నర్వ్స్ చాలా ఫాస్ట్గా సెక్స్లో పీక్ వచ్చేసి ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనే ప్రాబ్లం వచ్చింది. అది ఒక మెయిన్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి హార్మోనల్ ప్రాబ్లమ్స్. ఎవరిలో అయితే ఈ సెక్షువల్గా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్లో ప్రాబ్లం కానివ్వండి, లేకపోతే ప్రొలాక్టిన్ హార్మోన్లో ప్రాబ్లం కానివ్వండి, లేకపోతే FSH LH లేదా ఈస్ట్రోడియాల్ హార్మోన్స్లో ప్రాబ్లం ఉంటుందో అటువంటి వాళ్ళలో కూడా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనే ప్రాబ్లం ఉండటానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్. ఎవరిలో అయితే సెక్షువల్గా ఇన్ఫెక్షన్స్ ఉంటాయో, అంటే ఒకళ్ళకన్నా ఎక్కువ మందితో సెక్షువల్గా కలుస్తూ ఉంటారో, దానివల్ల వాళ్ళకి ప్రోస్టేట్లో కానివ్వండి లేకపోతే యూరిన్లో కానివ్వండి ఈ ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల దానివల్ల కూడా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది కామన్గా ఉండే ఒక సెక్షువల్ ప్రాబ్లము.